నందికంది గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఇస్నాపూర్లో మహిళా సమైక్య భవనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ఎంపీడీఓ. బుదేర గ్రామ పంచాయతీలో ప్రత్యేక శానిటైజేషన్ కార్యక్రమం. కంకోల్లో ఎల్&టి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం. మచ్కూరి శ్రీశైలం అని ఎంఆర్ వర్క్స్ లో పనిచేసే రికార్డ్ అసిస్టెంట్ గా మాకు సింగూరు బ్యాక్ వాటర్ సిరూరు బ్రిడ్జ్ వద్ద ఫిమేల్ డెడ్ బాడీ రగ్గులో ప్యాక్ చేసి పడివేసిందని తెలియగా మా సిబ్బంది మేము అందరం అటు బాడీని తీసి పరిశీలించడంగా అటు బాడీ 30 సంవత్సరాల వయసు గల మహిళగా గుర్తించడం జరిగింది. ఆమెకు చేతులు కాళ్ళు కట్టేసి బ్లాంకెట్ లో కట్టి దానికి ఒక 1.5 feet విడుతు గల రాయిని కట్టి దానిలో నీళ్ళలో గుర్తు తెలియని వ్యక్తులు వేసిపోయినట్టుగా కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత మేము అటు బాడీని సోషల్ మీడియాలో పత్రికల్లో ప్రచురించడం మూలంగా నిన్న తేదీ 5 రోజు కుటుంబ సభ్యులు పేపర్లో చూసి ఇంటి చనిపోయిన మహిళ మా చుట్టాలే అని చెప్పేసి రావడం జరిగింది. దాంట్లో ఆ మహిళను మల్లేశ్వరిగా గుర్తించడం జరిగింది. ఆమె యొక్క భర్త సత్యనారాయణ, కొడుకు ప్రవీణ్ ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ భార్యను గుర్తించడం జరిగింది. అయితే ఇటు బాడీపై పిఎంఈ చేయించి నిన్న బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమెను చంపడానికి ఎవరై ఉంటారని చెప్పేసి మేము ఇన్వెస్టిగేషన్ లేదు, తన డిసీజ్డ్ సొంత భర్త సొంత కొడుకే చంపి ఆమెను సింగూరు బ్యాక్ వాటర్ లో పడేసినట్టుగా తెలిసింది. వాళ్ళను ఈ రోజు అప్రహెండ్ చేసి ఇంటరాగేట్ చేస్తే ఆమెకు గత 2-3 సంవత్సరం చెల్లి హెడ్ ఇంజరీ అయ్యి పిచ్చి చేసి ఇంట్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటే ఆమెకు బాధలు భరించలేక చంపి మేమే పడేసామని చెప్పేసి ఆమె యొక్క భర్త కొడుకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తాం. వాళ్ళ పేరు తన యొక్క భర్త పేరు సత్యనారాయణ, కొడుకు ప్రవీణ్, డిసీజ్డ్ వచ్చేసి మల్లేష్. వీళ్ళంతా పసల్వాడి గ్రామం, సంగారెడ్డి జిల్లాకి చెందిన. వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తాగా, ప్రామిస్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామం
L&T డెక్కన్ టోల్ ప్లాజా ఆధ్వర్యంలో 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ రూపేష్ దీప ప్రజ్వలన చేసి రోడ్డు భద్రత గురించి మాట్లాడుతూ మరణాల సంఖ్య తగ్గించవచ్చు అని సూచించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించి వాహనాలు మరియు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ సిఐ చంద్రయ్య, సంగారెడ్డి ట్రాఫిక్ సిఐ సుమన్ కుమార్, మునిపల్లి ఎస్ఐ సురేష్, L&T రాజేష్ విచారి, జాతీయ రహదారి ఇంజనీరింగ్ సంతోష్ డోగ్రే, విజేందర్, నాగరాజు, L&T సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. And to reduce the road accidents, and he identified some hot spots also. But at the same time, మనం కూడా అర్జెంట్ పని అటు ఇటు పోయినప్పుడు మనం కూడా ఆపోజిట్ ఎప్పుడు కానీ సేఫ్టీ అనేది ఎవరు ట్రాఫిక్ పోలీస్ అప్పుడు మాత్రమే రూల్స్ ఫాలో అవుతా, మిగతా అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు పోతాను కదా. ఎవరు ఉన్నా లేకున్నా ఒక ట్రాఫిక్ లైన్ ఉంది, ఒక జంక్షన్ ఉంది అంటే ఇలాంటివన్నీ కూడా మనతోటి చేయాలి. పిల్లలు మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి, ఈరోజు మీరు చూసిన అన్ని మీ బుదేరా గ్రామ పంచాయతీలో ప్రత్యేక శానిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీ డాక్టర్ హరినందరావు, ఎంపీడీఓ మునిపల్లి అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా జిల్లా పరిషత్ సీఈఓ గారు శ్రీ ఎల్లయ్య విచ్చేశారు. సమావేశంలో ముందుగా గ్రామంలోని సమస్యల గురించి చర్చించడమైనది. గ్రామ ప్రజలను అడిగి వారి యొక్క సమస్యల గురించి ప్రత్యేక అధికారి తెలుసుకున్నారు. తర్వాత గత పాలక వర్గాన్ని సన్మానించడం జరిగినది. ఇట్టి
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మన్నె గౌరమ్మ, సోమయ్య, ఉప సర్పంచ్ సయ్యద్ ఫసియుద్దీన్ పటేల్, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, అగ్రికల్చర్ ఏఓ స్నేహ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. మోటార్ సైకిల్ వచ్చాయి, మంచి రోడ్ వచ్చింది, అర్ధ గంటలో పోతాం వస్తాం. మనకెట్లా తొందర ఎక్కువైందో వానకు కూడా తొందర. 3 నెలల వాన ఒక రాత్రి పోసిపోతుంది. భూమిలో నీళ్ళు ఉన్నాయా? భూమి చచ్చిపోతుంది. మీకు తెలియదు, భూమి చచ్చిపోతుంది. కింద నుంచి భూమి ఎడారైతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎడారులు అని చదువుకున్నాం, ఉసుకతోటే ఉంటాయి మొత్తం అని చదువుకున్నాం. ఆ ఎడారులలో ఊర్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినరు. బేచిరాగ్ రెవెన్యూ విలేజ్ పాతవారం వాళ్ళకి తెలుస్తుంది. బేచిరాగ్ అంటే దీపం లేని ఇల్లు. ఊర్లు ఇడిచిపెట్టిపోయినరు. ఎందుకు ఊర్లు ఇడిచిపెట్టిపోయినరు? వాన లేక, నీటి ఆధారం లేక ఊర్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. అట్లాగే మన తరం తర్వాత కూడా ఊర్లు ఇడిచిపెట్టి పోవాలనా? ఊర్లు ఇడిచిపెట్టి పోవాలంటే భూమికి నీళ్లు ఆపకండి. మీరు రోజు ఒక 300-400 లీటర్ల నీళ్లు వాడుకుంటారు. ఆ 300-400 లీటర్ల నీళ్లు భూమిలోకి ఇడిచిపెడితే భూమి తాగి భూమి బతుకుతుంది. ఈ చెట్లన్నీ బతుకుతాయి. ఇవన్నీ బతకాలంటే మనం భూమిలోకి నీళ్లు పంపించాలి. నా జాగా నీ జాగా కట్టుకొని పోదామా? భూమిలోకి నీళ్లు పంపించేది చూడండి. ముందు ఈ ప్రయత్నం చేయండి. మన చేనుకాడ కూడా ఫారం పాండ్ తీయండి అయ్యా, 6 మీటర్లు ఫారం పాండ్ తీయండి అంటే నా భూమి పోతుంది సార్. ఆ ఫారం పాండ్ తీస్తే నీ బోర్ బతుకుతుంది, నీ బోర్ నీళ్లు వస్తుంది, మిగతా భూమి అంతా కూడా నీ వ్యవసాయం చేసుకోవచ్చు. ఆ ఫారం పాండ్ తీయకపోతే నీ భూమి ఉసుకైతుంది, భూమి బీడైతుంది, నెత్తి మీద గంప పెట్టుకొని బొంబాయి పోతావు, ఉన్న ఊరు ఇడిచిపెట్టిపోతావు. ఏది కొంత ఫారం పాండ్ నీళ్లు అట్లా ఇంతకుముందు చెప్పిన కదా, ఒక 1 నెల రోజుల వానంతా ఒకటేసారి పోసిపోతుంది భూమిని. ఆ నీళ్లను కొంతనన్నా మనం కాపాడుకోవాలి. ఆ కొంతనన్నా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈసారి ఇళ్ళ సార్ మన సభకు వచ్చారు, అది నిజంగా మన అదృష్టం. ఈరోజు మన గ్రామ సభకు సీఎం గారు వచ్చారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి నీళ్లను మన పొలాల లోపల ఫారం పాండ్లు కట్టుకొని ప్రతి రైతు ఫారం పాండ్లు కట్టుకోవాలి. 1 ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 4 ఎకరాలున్నా, 5 ఎకరాలు ఉన్నా, ఎంత ఉన్నా సరే ఫారం పాండ్ కట్టుకుంటే ఆ ఫారం పాండ్ ద్వారా నీళ్లు భూమిలోకి పోతాయి, బోర్లు రీఛార్జ్ అవుతాయి, భూమి బతుకుతుంది. పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామాల్లో ఈవో మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 లక్షల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీటీఓ బన్సీలాల్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఇరువురు విచ్చేసి వీరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ పథకాలలో 2 పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం మరియు ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం అంజిరెడ్డి సుమారు 5 లక్షల వ్యయంతో ఇక్కడి ప్రజలకు మహిళా సమైక్య భవనం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇక్కడ బాటసారులకు సులభ్ కాంప్లెక్స్ను రీమోడలింగ్ చేసి అందించారు. మేము సర్పంచ్గా బాధ్యతలు తీసుకొని 5 సంవత్సరాలు పూర్తయినది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు పనిచేసినాము. మేము పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరము ప్రజాసేవ చేస్తామన్నారు. ఇక్కడికి వచ్చిన మహిళలు మాకు గజమాలతో సత్కరించి శాలువలతో సన్మానం చేసినందుకు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మరి యొక్క అంగన్వాడీ స్కూల్ మరి ఇక్కడ 3 కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ ఎటువంటి సదుపాయాలు లేకుంటే మరి వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఆ యొక్క సమస్యల మీద మాకు చెప్తే మరి వాటన్నిటిని కూడా దగ్గరుండి అన్ని రకాలుగా అక్కడ వాష్రూమ్స్ కావచ్చు, మండలు కావచ్చు, లైటింగ్ కావచ్చు, వాటర్ సదుపాయం కావచ్చు, మరి వాళ్ళకు ఫర్నిచర్ కావచ్చు, మరి వీటన్నిటిని కూడా సమకూర్చి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పాలక మండలి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఈ ఇంత ముందు ఎంతో వికారంగా ఉండే ఏరియాని ఇలా అద్భుతంగా తీర్చిదిద్ది ఇలా ఈ యొక్క గ్రామ మహిళా సంఘాలకు, అంగన్వాడీ స్కూల్ టీచర్స్ కు మరి అలాగే హెల్త్ సెంటర్ వాళ్ళకు దీన్ని మేము డొనేట్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పటికి కూడా ఇదే రకంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారి సభాముఖంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. కడదనూరు గ్రామంలో నేడు పంచాయతీ కార్యదర్శి నీలిమ ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అధికారి గోవింద్ రామ్ విచ్చేసి గ్రామ అభివృద్ధి గురించి, గ్రామ ప్రజల సమస్యల గురించి తెలుసుకొని పర్యావరణాన్ని కాపాడేలా మరియు ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ వస్తువులు వాడరాదు అని, ఇంటింటికి మంచినీరు, గ్రామ పరిశుభ్రత, పారిశుద్ధ్యం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు, ఈవో నీలిమ, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మనం చేసిన ఇందులో కొత్త పాయింట్లు ఏం లేవు. శానిటేషన్ 100% మనకు ఉంది. శిథిలావస్థలో మన రెగ్యులర్ వైపులో అంటే మనం చూసి మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. ఎక్కడైనా చెత్త చెదారం ఒకరోజు డ్రై డే పెట్టుకోమంటున్నారు కదా, అది కూడా 1 డే టోటల్ తడి చెత్త, పొడి చెత్త అవన్నీ డోర్ టు డోర్ విజిట్ చేసి ఖచ్చితంగా దాన్ని కూడా సహకరిద్దాము. పీఓ లీడర్స్, మహిళా సంఘాల మహిళలను కూడా అందరం తీసుకొని ప్రతి ఒక్క ఇంట్లో శానిటేషన్ పరంగా రేపు వెళ్తున్నాము అంటే ఈ రోజే చూసుకునే విధంగా చూసుకోమని చెప్తే, ఎందుకంటే మహిళలే ఎక్కువ మటుకు చెత్త యూజ్ చేసేది కాబట్టి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు నీట్గా పెట్టుకుంటే మనకు పెద్దగా ఎక్కువ డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం ఉండదు. ఊరంతా ఒక రోజు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు రమాబాయి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక ఐబీలో బీసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ మాట్లాడుతూ రమాబాయి త్యాగం ఈ సమాజం అంతా మరవలేనిది అని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి, ఈ భారతదేశానికి గొప్ప మహనీయుని అందించడానికి రమాబాయి యొక్క త్యాగమే కారణమన్నారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు పంబళ్ళ దుర్గాప్రసాద్, దళిత సీనియర్ నాయకుడు నాగయ్య, కొండాపురం జగన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల, మల్లేష్ యాదవ్, బస్వరాజ్, మోహన్ రాజు, పురుషోత్తం, విద్యార్థి నాయకుడు అఖిల్, అంజద్, రాములు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి రమాబాయి అంబేద్కర్ గారి ఆలోచన విధానం జై భీమ్ వర్ధిల్లాలి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత జై భీమ్ జోహార్ రమాబాయి జోహార్ రమాబాయి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ రమాబాయి అంబేద్కర్ గారు జోహార్ రమాబాయి అంబేద్కర్ గారు కొనసాగిద్దాం రమాబాయి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం రమాబాయి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని జిల్లా అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు నాగయ్య గారు, అలాగే అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారు, సహచర మిత్రులు ఏర్పాటు చేసిన మాతా రమాబాయి జయంతి సందర్భంగా మేమందరం కూడా సంగారెడ్డి ఐబీలో హాజరై బీసీ సంఘాలు, దళిత సంఘాలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం నందికంది గ్రామంలో ప్రత్యేక శానిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి విచ్చేశారు. సమావేశంలో ముందుగా గ్రామంలోని సమస్యల గురించి చర్చించడమైనది. గ్రామ ప్రజలను అడిగి వారి యొక్క సమస్యల గురించి తెలుసుకున్నారు. గ్రామం పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం మనము ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాము. మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ప్రారంభించుకుంటున్నాము. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలన్నీ కూడా పచ్చగా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటేనే గ్రామస్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మనకు ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉండొచ్చు. పారిశుద్ధ్యపరంగా ఏదైనా బావి సమస్యలు ఉండొచ్చు, లేదంటే చెత్త కుప్పలు, చెత్త దిబ్బలు సమస్య ఉండొచ్చు. అవి ప్రతి ఒక్కరు అక్కడ చెత్త వేస్తుంటారు కానీ అది క్లియర్ చేయరు. సో అటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా డ్రైన్స్ సంబంధించి డ్రైన్లు క్లాగ్డ్ డ్రైన్స్ ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి క్లియర్ చేయించుకోవాలి. మాకు ఏదైనా మోల్ సమస్యలు ఉండొచ్చు, దాని నుంచి దోమలు వచ్చి ప్రజలు అనారోగ్య పాలు అవుతుండొచ్చు. సో ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ 7 రోజుల సమయంలో గుర్తించి సఫిషియంట్ మ్యాన్ పవర్ లేదంటే డోజర్స్ వంటివి యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఈ 7 రోజుల తర్వాత మన గ్రామం అంతా కూడా నీట్గా కనిపించాలి. సో దీంట్లో భాగంగా నీటి సరఫరా గురించి కూడా మనము డిస్కషన్ చేసుకోవాలి. మన గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నీరు అందాలి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఏమైనా లీకేజెస్ ఉంటే లీకేజెస్ అన్నీ కూడా రిపేర్ చేయించుకోవాలి. ట్యాంక్స్ అన్నీ కూడా వాటర్ ట్యాంక్స్ ఉన్నవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాటర్ ట్యాంక్స్ నెలకు 3 సార్లు క్లీన్ చేయాలి. 1వ తారీఖు, 11వ తారీఖు, 21వ తారీఖు. ఈ 3 రోజులు ఖచ్చితంగా పరిశుభ్రం చేసుకొని బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లి మంచి నీటి సరఫరా నిర్వహణ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మనం గ్రామంలో పోయిన సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి చెట్లు నాటుకుంటూ వచ్చాం. ఆ చెట్లన్నీ కూడా పరిరక్షణ చేసుకోవాలి. వచ్చేది ఎండాకాలం కాబట్టి వాటికి ప్రతి వారం నీరు అందుతుందా లేదా చూసుకోవాలి. నీటిని ప్రాపర్గా వేయాలి. అండ్ సాసరింగ్ వంటివి ఏర్పాటు చేసుకొని మొక్కలన్నీ కూడా మనము రక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఈ 7 రోజుల పాటు ఈ అంశాల మీద అందరూ కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ తడి చెత్త, పొడి చెత్త విభజించి ట్రాక్టర్కి వేయాలి. ఏదైతే ప్లాస్టిక్ వాడకం చేయకూడదు, ఎందుకంటే ప్లాస్టిక్ చాలా హానికరం కాబట్టి